ఈరోజు దేవుని వాగ్దానం 100 కీర్తన 4వ చరణం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలో ఆయన ఆభరణములో ప్రవేశించుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనమందరము కూడా ఆయన మందిరంలోనికి పరిగెత్తుకొని వచ్చుదుముగాక. కృతజ్ఞత హృదయముతో దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు తప్పక ఆయన మేలు చేసే దేవుడు. కృతజ్ఞత అర్పణలు ఎల్లప్పుడూ చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించినప్పుడు మన అర్పణను దేవుడు అంగీకరించి తప్పక దేవుడు మన జీవితంలో మేలు జరిగిస్తాడు. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన ఆవరణంలో కృతజ్ఞతార్పణములతో ముందుకు సాగాలి. ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలి అని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మనం ఊరికేనే కూర్చోకుండా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో సంతోషంగా ప్రవేశించి ఆయన నుండి గొప్ప మేలు పొందుకొని ఆ స్తుతిని బట్టి, నీవు చేస్తున్న స్థుతిని బట్టి, మీరు చేస్తున్న ఈ స్థుతిని బట్టి దేవుడు సన్నిధిలో మీరు గొప్ప మేలు పొందుకొనుదురుగాక. మీరు చేస్తున్న ఈ స్థుతిని బట్టి మీ జీవితంలో మీ స్థితి అంతా దేవుడు మార్చే దేవుడు కాబట్టి ఆయన ఆవరణంలో కీర్తనలు పాడుచు సంతోషంగా ప్రవేశించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన మేలంతటిని బట్టి నీ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మంలో ప్రవేశించుదురుగాక. దేవా, ప్రతి ఒక్కరు కీర్తనలు పాడుచు సంతోషంగా నీ సన్నిధానానికి వచ్చుదురుగాక. అలాంటి నీ కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాల చేత నింపబడుదురుగాక. నీ మందిరంలో అడుగిడిన తోడనే గొప్ప సంతోషం, గొప్ప ఉల్లాసం, గొప్ప ఆత్మశక్తి, గొప్ప పరిశుద్ధాత్మశక్తి ప్రతి ఒక్కరిలో ప్రవేశించునుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరు కృతజ్ఞతా హృదయంతో నీ సన్నిధానానికి వచ్చి నీ సన్నిధిలో నుండి గొప్ప మేలు పొందుకున్నటకు నీ మందిరంలో నుండి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.